నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, ఫస్ట్ గా నిన్న జరిగిన చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా అండ్ ఇంద్రా మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ సందర్భంగా వీళ్ళు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి గురించి మాట్లాడుతుంటే కొంచెం ఒక రకంగా మాట్లాడారు. మీకేమనిపించింది సార్ ఆ కామెంట్స్? చిరంజీవి గురించి మాట్లాడలేదు. చిరంజీవి బర్త్డే అనేది సందర్భం. దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్ అతని అభిమానులు వేసుకున్నారు. అతను కూడా అతని పేజ్ లో నాకు వస్తూ ఉంటుంది. అతని పేజ్ మంచి ఇది పెట్టాడు. ఇంద్రాది కూడా పోస్టర్ పెట్టాడు, ప్రమోషన్ ఏదో పార్ట్ ఆఫ్ ప్రమోషన్. అతను బాగున్నాయల్లో నేను బాగున్నాయని కూడా పెడతాను. యూ లుక్ గుడ్, గ్రేట్ అని అంటూ ఉంటాను. సో ఈ వయసులో ఏజ్ ఈజ్ నాట్ ద ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్ అంటాను అనమాట. ఏజ్ అనేది ఒకటి నెంబర్ తప్పితే అదర్వైజ్ యూ కెన్ బి వెరీ హ్యాండ్సమ్ అని పెడతారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో గొడవ జరుగుతుందని గత ఎలక్షన్లు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి మనోడు క్యాంపెయిన్కి వెళ్ళిన కాడి నుంచి అతను పబ్లిసిటీకి వెళ్ళాలంటే 4-5 వీడియోలు చెప్పాను. తర్వాత ఫైనల్గా పుష్ప రిలీజ్ కాదని అదని ఇష్టం వచ్చినట్టు పెట్టి చేస్తుంటే దానికి ఒక పులి స్టాప్ పెట్టాలని లైన్లో ఒక ప్రొడ్యూసర్ రమ్మంటే ఆయన కూడా వచ్చారు కదా. ఏం కంపెనీ పేరు అది? పుష్ప తీసిన వాళ్ళకి మెసేజ్ పెడితే మైత్రి మూవీస్ వాళ్ళు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో December 6th రిలీజ్ అవుద్ది అని చెప్పారు. అది మీ ఛానల్లో చెప్పాను యాక్చువల్గా. సో అక్కడితో డైరీ అయిన మిగతా వాళ్ళు నోరు మూసారు. అయినా కూడా ఆగని కొంతమంది ఉన్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఈ మధ్యన సుకుమార్ వైఫ్ అనుకుంటా ఏదో సినిమా తీసినట్టుంది. ఆ సినిమాకి ప్రమోషన్కి అతను హీరో కాబట్టి ఆ సినిమాలో ఇతను హీరో కాదు, ఏదో చిన్న సినిమా అది, సుబ్రహ్మణ్యం ఏదో సమాధానం నేమ్ ఏదో ఉంది. ఆ సినిమా ప్రమోషన్లో ఇతను మనోడిని పిలుచుకొచ్చారు, మన అల్లు అర్జున్ని. చాలా ఎంత ఓల్డ్ ఫ్యాషన్ షర్ట్ వేసుకొచ్చాడు, దరిద్రంగా ఉన్నాడు అక్కడ. ఇంకా బాగా రావచ్చు, కావాలి అలా క్యాజువల్ కూడా అలా అంత లూజ్గా సరిపోదు పొట్టు కాబట్టి. ఇతను రామ్ చరణ్ పెద్ద హైట్ కాదని చెప్తున్నాను కదా నేను. అంచేత ఆ షర్ట్ సూటబుల్ డ్రెస్ వేసుకోవాలి, అది నా కామెంట్. వాళ్ళు బాధపడినా కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్. కాకపోతే చాలా సరదాగా జోవియల్గా మాట్లాడాడు ఫ్యాన్స్ కాబట్టి. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు పెయిడ్గా వస్తారు. ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి ప్రమోషన్ డబ్బులు ఇస్తే పెద్ద సినిమాకి ఇవ్వట్లేదు, వాళ్ళకి స్పాన్సర్లు వస్తారు. చిన్న సినిమాకి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇస్తే మనిషికి 1500 ఇచ్చి పట్టుకొస్తారు. అది ఎక్కడ జరుపుతారు, అదేదో ఉంది కదా అక్కడ కొండాపూర్లో, ఆ హాల్లో జరుపుతారు అనమాట. సో ఆ విధంగా వచ్చిన దానికి ఫంక్షన్కి అల్లు అర్జున్ అంటే పిలవాలి కానీ వచ్చేస్తారు పిలవమంటారు అతని ఫ్యాన్స్. వీళ్ళు ఆపలేరు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. వచ్చినప్పుడు అతను మాట్లాడిన మాటలని కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు డిఫరెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వాటిల్లోనూ. ఇంకా ఇతను చిరంజీవి ఫ్యామిలీకి వైరుధ్యంగా ఉన్నాడు అని చెప్పి అతనే అనలేదు, ఒక మాట కూడా అనలేదు. చిరంజీవి గురించి ఎందుకంటాడు, అంత సీనియర్, అతనికి కళ్ళెదురుగుండా పుట్టి పెరిగిన ఎందుకంటాడు అంటాం. మనం ఇలా ఎన్ని చేసినా కూడా అతనికి అహంభావం ఉంటుంది, ఈగో ప్రాబ్లం ఉంటుంది. మాటికి చిరంజీవి ఫ్యామిలీనే గుర్తు చేస్తూ ఎంతకాలం అతను అలాగే మాట్లాడగలడు, భరించగలడు. నేషనల్ అవార్డు కూడా వచ్చిన నేషనల్ అవార్డు వచ్చిన నిత్యా మీనన్ని, ఇంకా చాలా మందిని, ఆ డాన్స్ మాస్టర్ని అందరినీ అభినందించాడు, బాగా చెప్పాడు. యాక్చువల్లీ అతను తత్వం ఏంటి సరదాగా మాట్లాడతాడు. బన్నీ ఏంటంటే అతనిలో మంచిగా ఉన్న ఏంటంటే సరదాగా మాట్లాడతాడు. ఎక్కడా చిరంజీవి ఫ్యామిలీని హట్ చేసినట్టు చెప్పలేదు. ఇది ఎలా జరిగిందంటే TV5లో ఒక ఉంటాడు బండగాన, అతను ఎవరో లేనిపోయింది కమ్యూనిటీ అక్కడే మరి కోపస్తానంటే నాకు ఎవరు కూడా పెట్టరారు. అతను కావాలని పెడతాడు అనమాట. ఆ ట్వీట్ ఎన్లాడ్ చేసి చూపిస్తాడు. ఆ ట్వీట్ లో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు అని ఇచ్చాడు ఎవరు బన్నీ. అందులో ప్రేమ కానీ వాత్సల్యం కానీ ఏమీ లేదు. అట్లా ఈ ఉద్దేశం ఏంటంటే ఆ TV5 ఉద్దేశం మామయ్య గారు అనాలన్నమాట. లేనిపోయిన పెడతా ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకోండి, పవన్ కళ్యాణ్కి అతను కావాలని చెప్తాడు అనమాట. అతను వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకున్న బ్యాడ్ గుణం ఇదే. అతను ఎస్పెషల్లీ అతను ఈ షుడ్ షటప్. ఎవడన్నా అన్నాడా? ట్వీట్ చేశాడు చిరంజీవి గారు అని. అందులో ఎలాగ ఇవ్వాలో నువ్వు చెప్పని, ఎవరెవరికి ఎలా ట్వీట్ ఇవ్వాలో నువ్వు చెప్తే అప్పుడు పని అంటాడు. అందులో ప్రేమ కానీ దానికి మళ్ళీ వరంట చేసేస్తాడు దాన్ని షోని. ఇదే కాదు, ఎనీథింగ్ టు డూ విత్ చిరంజీవి ఫ్యామిలీ లేనిది కనిపించి పుండు మీద కావాలాగా ఫైర్ మీద ఫ్యూల్ లాగా వేస్తూ ఉంటాడు. అతనికి చాలా కాలం నుంచి చెప్తాను, చాలా కరెక్ట్ గా చెప్తాడు పైకి.
మీ యొక్క నిజాయితీ ఎంతవరకు ఉండాలి? ఇంకొక క్యాస్ట్ లో ఉన్న పెద్ద హీరోలు దెబ్బతీయడం చూడకూడదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీ అయినా కూడా ఇలా మాడతాడు ఇతను అదానా ఏదో ఉంటుంది, ఆ టీవీ ఫేవర్ అది. సో అతను మాడతాడు, బాగా ఉంటాడు అనమాట. సో అదర్వైజ్ అతని పనే ఇది, ఏదో విధంగా కింద అతనికి వ్యూయర్షిప్ రావాలి. దీన్ని పట్టుకొస్తుంది అతనే. ఇతను ట్వీట్ చూపించి ట్వీట్లో మెనీ హ్యాపీ ఆఫ్ ద డే చిరంజీవి గారు అన్నాడు. ఇతను ఉద్దేశం ఏంటి? మామయ్య గారు, ఆ గారు, ఈ గారు అనాలన్నమాట. అందులో ప్రేమ కానీ వాత్సల్యం కానీ చెప్పాలంటే ప్రేమ వాత్సల్యం. ఇది సూపర్ స్టార్ అయిపోయాడు అతను కూడా. అల్లు అర్జున్ మంచి స్టార్ అయ్యాడు, అతనికి ఏదో పెట్టారు కదా, దాంతో అన్న సాధారణంగాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేషనల్ అవార్డు వచ్చింది. దానికోసం అసలు నేషనల్ అవార్డు రావటమే చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు. అంటే ఇప్పటి వరకు చరిత్రలో తెలుగు పరిశ్రమకి ఒక నేషనల్ అవార్డు రాలేదు ఒక యాక్టర్, బెస్ట్ యాక్టర్. అలాగే వచ్చిన అతన్ని హర్షించడం పోయి ఏదో రూట్ లో వచ్చింది, ఆ రూట్ లో వచ్చింది చాలా చాలా ట్రాల్ చేశారు అప్పుడు 1 year బ్యాక్. హీ డిడ్ కేర్. యాక్చువల్గా మనం ఎదురుకుండా చూస్తున్నాం అతను పుష్పలో పెర్ఫార్మెన్స్. అటువంటి యాంటీ క్యారెక్టర్కి ఎలాగిస్తారంటే, క్యారెక్టర్ చేయడానికి యాంటీ ఒక మటర్ బాసు కొట్టుకుని కూడా ఉంటాడు, అటు చాలా బాగా యాక్ట్ చేస్తాడు సినిమాలో. ఓకే, సో ఇప్పుడు వాడు మాసం కొట్టుకునేవాడు అండి, వాడికి ఎలాగిస్తారు ఆ వేషానికి అంటే ఎలాగా? యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. నేను యాక్టింగ్ నేర్పిస్తానో చెప్తున్నాను అనమాట. యాక్టింగ్ లో మెథడ్ యాక్టింగ్ అని ఉంటుంది. ఎన్ని యాక్టింగ్లు అది బాగా చేయగలిగితే దానికి ఇస్తారు. అందులో చాలా పాపులర్ అయిపోయింది బాలీవుడ్ లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జస్ట్ ఆఫ్టర్ కోవిడ్. ఎడార్లో ఒక బావిలాగా అది అందరూ చూశారు సినిమాని. గుండెలు కత్తుకుని చాలా బాగా యాక్ట్ చేశాడు అల్లు అర్జున్ అని అందరూ తెలిసిపోయాడు. ఎవరి వల్ల కాకుండా తనంతట తానే అయిపోయిన పాన్ ఇండియా ఆర్టిస్ట్ చేసిన సినిమా పుష్ప. చాలాసార్లు చెప్పాం. ఇలా 10 సార్లు చెప్తే ఆ డైరెక్టర్ దానికి పేరు వచ్చేస్తున్నా కూడా ఎలాగా? అవి చెప్పడాడు ఇందా చెప్పా టీవీ ఫైర్ అవి చెప్పడం. ఓన్లీ వీళ్ళకి ఎవరో కనిపెట్టరు, ఇతనే పెడతాడు అనమాట. ఈ ట్వీట్ లో చిరంజీవి ఉంటుంది అలాగ అనలేదు. నువ్వు చెప్పాలి పోనీ, ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ట్వీట్ చేస్తాను నాకు ఇవ్వండి నేను చెప్తాను అని అలబడాడు. ఇడికేం పర్లేదండి, దట్ ఫెలో బండగా ఉంటాడు, వేరే పేరు తెలియదు నాకు. నాట్ కరెక్ట్. నేను ఎలా ఎందుకన్నానంటే ఎవరికి లేని ఐడియా ఇస్తూ ఉంటాడు. మనం ఇస్తున్నామంటే ఇలా చేస్తే గొడవలు ఉండవు అన్నట్టుగా చెప్తాం. మంచిని అతికించడానికి చూడాలి కానీ విడదీయడానికి చూస్తూ ఉంటాడు. వాళ్ళే ఆ 4 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఛానల్లో ఇతర సబ్ ఛానల్ అది ఇలా చేస్తాడు. అతను వాళ్ళ మీద ఇలా అన్నా చెప్పి రాడి మీద నాకేం కోపం లేదు. రేపు టీటీడీ ఇది కూడా అవుతున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా అవుతున్నాడు. సో ప్లస్ నా సినిమా కన్సెషన్ కూడా ఇచ్చారు, యాడ్స్ అతనే అందరూ ఇచ్చారు 10 years బ్యాక్. సో మంచి డైరెక్టర్ తీస్తున్న సినిమాకి మీరు ఇలా చేయాలంటే యాడ్ లో 40% ఆఫ్ ఇచ్చారు నాకు. అప్పుడు వచ్చి యాడ్లు ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అది ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఫిల్మ్ అసోసియేషన్ ద్వారా ఇస్తున్నారు అనమాట. సో అది వేరే విషయం. కానీ ఇతను ఏం అనలేదు. అతను సరే ఇప్పుడు పెళ్ళి పిల్లలు పుట్టేసి ఒక తనంతట తాను నేషనల్ అవార్డు వచ్చి ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత అతనికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. కస్టమర్ చిరంజీవి ఫ్యామిలీని పొగుడుతూనే ఉండాలా? నేను ఆడెవడ అన్నాడు సరే, మా ఓన్ రిలేషనే. అది ఎవడ కింద రాస్తున్నాడు విశ్వనాథ్ గారి శిష్యుడని, ఇంకా మీకు అవసరం అది అన్నాడు. ఆడు ఎవడ రాస్తే నేను అన్నాను. నేను ఆయన దగ్గర పనిచేశాను, దాంతో డైరెక్టర్ నేను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ద సారాంశం, ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటే ఎప్పుడు కూడా అలా చెప్పుకుంటూ వెళ్ళకూడదని. నేను ఐ డోంట్ థింక్ సో. తప్పులేదు, గురువుని స్మరించుకోవడం తప్పే ఉంది. నేను పెద్దవాడిని అయిపోయి 35 సంవత్సరాల క్రితం డైరెక్టర్ అయినా కూడా స్టిల్ ఐ కెన్ రిమెంబర్ హిమ్. అలా రిమెంబర్ గా చేసుకున్నామని చెప్పేసి ఆయనలో చిన్న చిన్న క్యాస్టిజం మీద ఉన్న ఫాల్ట్లు చెప్తుంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళకి కోపం వచ్చిందట. దీనిలో ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి నన్ను అడిగారు, నేనేం చేయగలను? అంటే నువ్వు ఈ విధంగా నీ క్యారెక్టర్ ఉందో చెప్పకూడదా? నా గురించి చెప్తాను అది. నేను ఇప్పుడు మా ఫిలిం స్టూడెంట్కి మొన్న చెప్పాను, మన దాంట్లో నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, రిలీజన్ ఫీలింగ్ లేదు, కానీ ఎవరన్నా అడిగితే చెప్తాను, నా అభిప్రాయం అది. అంతేగాని ఆ క్యాస్ట్కి ఎగ్నెస్ట్ ఈ క్యాస్ట్ ఎగ్నెస్ట్ అని డోంట్ థింక్. యూ కెన్ కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ అని చెప్పాను అనమాట. అసలు ఆ ఫీలింగ్ ఉన్న రోజునే నేను ఇన్స్టిట్యూట్ తీసేస్తాను. సో ఇవి ఈ క్యారెక్టరైజేషన్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అదేవిధంగా బన్నీకి తనకున్న క్యారెక్టరిస్టిక్స్ లో ఎలా మాట్లాడతాడు, తన ఇండివిజువాలిటీగా మాట్లాడతాడు. ఎప్పుడు చూస్తే జీవితాంతం సరే వాళ్ళకి డిఫరెన్స్ ఉండవా? ఏ ఉంటాయి.
చిరంజీవి గారు అన్నాడు, మావయ్య అనలేదని అటు ఉద్దేశం అనమాట. మావయ్య మీ కాళ్ళకి నా నమస్కారం అప్పుడు బహుశా అనాలన్నమాట ఆ టీవీ ఫైవ్ ద్వారా. అతను పెట్టింది ఇది. ప్రతిసారి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సూపర్ స్టార్స్ వాళ్ళ కమ్యూనిటీ అంటే కమ్మ కమ్యూనిటీ కాకుండా ఏ కమ్యూనిటీ మిగతా వాళ్ళే చెప్పడం. నేను చెప్పాను, నాగార్జున గారికి చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీలో ఏం కొట్టుకుంటారు చెప్పాను. సో చంద్రబాబు నాయుడుకి, బాలకృష్ణకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, బాలకృష్ణకి, లోకేష్కి, మిగతా వాళ్ళు కళ్యాణరావుకి, వీళ్ళందరూ జరుగుతున్న ఫిట్టింగ్ ఎందుకు చెప్పను? ఆ టీవీ ఫైవ్ చెప్తున్నాను. నాట్ టెలింగ్ ఓన్లీ అబౌట్ మెగా ఫ్యామిలీ. ఎవరు అనుకున్నా అతను బట్టి అతను ఉన్నాడు, ఫారిన్ కంట్రీలో వచ్చేట్టు బాగా చేశారు. ఓ పక్కన రామ్ చరణ్ కూడా మీటింగ్ లో ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు. రామ్ చరణ్ది ఎంత పక్క వేసి చూపిస్తున్నారు. మన బన్నీ మాస్ గా ఉంది, మాస్ గా మాట్లాడుతున్నాడు. ఇతను వచ్చి శంకర్ సినిమా అనుకున్న ప్రమోషన్ కి వాళ్ళు ఎవరో పెడితే సోఫిస్టికేట్ గా మాట్లాడాడు ఇంగ్లీష్ లో. బికాజ్ వాళ్ళు అందులో మాట్లాడే వాళ్ళందరూ నాన్ తెలుగు పీపుల్. యాంకర్ తెలుగు వచ్చినా కూడా ఈ రెగ్యులర్ సుమాన్ పెట్టలేదు. శ్రాద్ధ బుద్ధి సుమాన్ పెడితే ఆ సుమాన్ పెట్టకుండా ఇంకొక అమ్మాయిని ఎవరు పెట్టారు. షీఈ్ వెరీ పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. రామ్ చరణ్ కూడా చాలా బాగా మాట్లాడాడు అనమాట. ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని మీద ఎలా విస్టేక్ హౌ డు వి డిస్కస్ అనేది వాట్ మై ఫాదర్ టాట్ us చెప్తారు కదా. అంటే అతనికి అల్లు అరవింద్కి ఆ కొడుకు అంటే ఎంత ఇష్టం, మరి చిరంజీవి కంటే చిరంజీవి కొడుకు ఉండదు, కొన్ని 100 రేట్లు ఉంటుంది. ఈజ్ వెరీ మచ్ బాదర్డ్ ఆల్సో. ఏదైతే రామ్ చరణ్ షుడ్ బి గ్లోబల్ స్టార్ అని అది తప్పెట్టి తండ్రి అనుకోవడంలో. సో అది ఎక్కడా కనిపించుకుని చాలా బాగా మాట్లాడాడు. మనోడు పక్కన వేశారు. ఈ సుకుమార్ పెళ్ళం తీసిన సినిమా సంబంధించిన ప్రమోషన్, ఓ పక్కన రామ్ చరణ్ ప్రమోషన్, ఎవరెవరాలో మాట్లాడేది. దానికి దీనికి సంబంధం లేదు అసలు. బన్నీ కూడా ఎక్కడా కూడా బ్యాడ్ మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. తన ఆ సినిమా గురించి మాట్లాడాడు. నేషనల్ అవార్డులు ఎవరెవరికైతే వచ్చారో వాళ్ళకి అభినందించాడు. నాకు నిత్యమని తెలుసు, గ్రేట్ ఫ్యాన్ ఆఫర్ అవి చెప్పాడు. విజయ్ డాన్స్ బెస్ట్ అవడం ఉన్నారు కదా, వాటికి వచ్చింది. ఇవన్నీ చెప్పాడు అనమాట. చెప్తూ చాలా చక్కగా మాట్లాడిన దాన్ని వక్రీకరించడం కావాలి. డిసెంబర్ 6 మనం చెప్పింది చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6 రిలీజ్ అవుద్ది అని బన్నీ చెప్పాడు. అది మన ప్రొడ్యూసర్ చెప్పాడు కదా. సో సేమ్ థింగ్ ఇటు అటాక్ అనమాట. సో ఇది ఈ విధంగా దాన్ని పోనెవరు ఒక విధంగా పబ్లిసిటీ. ఇది వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీ ఎవరు ఒకటి ఎందుకు కేర్ చేస్తారు. ఎవరేమన్నా దట్ మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ అన్నారు. ఒకవేళ వీళ్ళ పెద్ద ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ లో ఉన్నారు, ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ చేస్తే ఓ 10% ఎఫెక్ట్ చేస్తుంది. అలిసిం అయిపోయింది కాబట్టి ఆవేశాలు తగ్గుతాయి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను. ఆల్రెడీ డిసెంబర్ అంటే చాలా ఆలస్యం అయిపోతుంది. ఈలోగా ఇటువంటి టీవీ ఫైవ్ లో ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు ఆపరు. ఏదో ఒకటి అంటే ఏం మాట్లాడినా ఏం కదిలించినా చిరంజీవి మీరు రెస్పెక్ట్ చేయలేదు అన్నట్టుగానే అంటారు. బన్నీని నాట్ కరెక్ట్. అది నువ్వు అదే విధంగా మరి చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణకి పెట్టమే, నువ్వు లోకేష్కి చంద్రబాబు పెట్టమే. వాళ్ళ గురించి చెప్పడా, వీళ్ళ గురించే చెప్తాడు, వీళ్ళ గురించే చెప్తాడు. ఆ టీవీ ఫైవ్ లో ఉన్న అదాని ఏదో ఉంటుంది టీవీ పేరు అనమాట. టీవీ ఫైవ్ పైన సింబల్ అదే ఉంటుంది. నాట్ కరెక్ట్. చాలా కరెక్ట్ గా చెప్తాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. ఐఎమ్ టెలింగ్ యూ, స్టాప్ టెలింగ్ అబౌట్ చిరంజీవిస్ ఫ్యామిలీ. ఏదో విధంగా కాంట్రవర్సీ చేస్తూ ఉంటాడు అనమాట. అది తప్పది. అతను బట్టి అతను హ్యాపీగా ఉన్నాడు. చిరంజీవి పెద్ద మెగాట్రీ కింద అతని తరఫున చాలా మంది వచ్చారు. బన్నీ ఇది లిటిల్ డిఫరెంట్. అందరూ ఒకలాగా ఉండాలనే ఉంది. మొత్తం జీవితాంతం నేను చిరంజీవి పేకొచ్చాను, నాకు చిరంజీవి స్ఫూర్తి ఎందుకంటారు. నిజంగా చిరంజీవి స్ఫూర్తి కాకపోవచ్చు, అతని గోళ కూడా వినాలి కదా. అంచేత స్టాప్ దట్. చిరంజీవి అంటే రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు బాగా హాట్. నేను నా గురించి చెప్పాను, విశ్వనాథ్ గారి గురించి వస్తామని వాళ్ళు ఎందుకు చెప్తారని అన్నాడు. నేనేం చేద్దానికి, నేను విశ్వనాథ్ గారి చేసిన 3 సినిమాలు క్లాసిక్. సాగర సంగమం, జననీ జన్మం పోయింది అనుకోండి, స్వాతి వచ్చు. చేసిన 3 సినిమాలు కూడా మంచి సినిమాలు కాబట్టి బహుశా నేను ఎక్కడన్నా ప్రౌడ్గా చెప్పుకుని ఉంటాను. అది గుర్తున్న వాళ్ళు 10 సార్లు చెప్తారు. ఇంకా ఆయన పేరు చెప్పాలా మీరని ఒకటి పెట్టాడు. పెట్టాలా కాదని పెట్టండి అడగారు, కానీ నేను మటుకు స్మరించుకుంటాను అన్నాను. స్మరించుకుంటాను. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఆయన మీద ఉన్నా చెప్పాను. జస్ట్ బికాజ్ నేను శిష్యుడు అని చెప్పేసి కొన్ని అట్రాసిటీస్ ఉంటాయి, క్యాస్టిజం మీద, క్యాస్ట్ ఫీలింగ్ మీద. సో అవి చెప్పక తప్పదు. సో అంతే తప్పితే అస్తమానే బన్నీ చిరంజీవి ఫ్యామిలీని అప్రిషియేట్ చేస్తే ఎందుకుంటాడు. పిల్లలు పుట్టారు, నేషనల్ అవార్డు వచ్చింది. బన్నీ సినిమా అయితే ఈ రోజున 100 కోట్ల లాభం వచ్చే ఇది ఉంది అతనికి, అంత పేరు ఉంది అతనికి. సో స్టాప్. ఆయన పేరు అనుకుంటుంది, ఆయన పెద్ద హీరో చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చాలా
కొంచెం తెలివితేటలుగా అతని మీటింగ్ లో మాట్లాడింది బాబాయ్ గారు అని అతన్ని కూడా స్మరించుకున్నాడు. రామ్ చరణ్ స్మరించుకున్నాడు వాళ్ళ ఫాదర్ తో పాటు. అతనికి బతక నేర్చుకోవడం కింద లెక్క. నీకు అర్థమైందా? అతనికి తెలుసు, అందరి గురించి తెలుసు ఎవరికి, పవన్ కళ్యాణ్కి.